కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై హైకమాండ్ ఎలాంటి వివరణ తీసుకోలేదంటోంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మొత్తం మీద కొండా వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండాకు సపోర్ట్ గా పిసిసి చీఫ్ కూడా వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొండా సురేఖ మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తం మీద అధిష్టానం కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ తీసుకోలేదంటూ పిసిసి చెప్తున్న పరిస్థితి. టాలీవుడ్ గతంలో కొండా సురేఖను విమర్శించినప్పుడు ఏం చేశారంటూ ఒక రకంగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టాలీవుడ్కి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. మహిళా మంత్రిపై గతంలో వ్యాఖ్యలు చేసినప్పుడు మీకు గుర్తుకు రాలేదంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొండా సురేఖకు పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆమెను సపోర్ట్ చేస్తూ పిసిసి చీఫ్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. బీసీ మహిళా మంత్రి అయిన కొండా సురేఖను ఒంటరి కాదంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా ఆమెకు మద్దతు పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కొండా సురేఖ విషయంలో పిసిసి చీఫ్ కూడా స్పందించారు. ఒక్కసారి చూద్దాం. నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం, దాంట్లో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం, ఆ వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. పత్రేమకం కూడా మాట్లాడడం జరిగింది. నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని. ఇంకా ఇరువైపులా మహిళలే ఉన్నారు. ఇరువైపులా మహిళలు ఉన్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న విమర్శలు చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇండైరెక్ట్గా టాలీవుడ్కు వార్నింగ్స్ ఇస్తున్నారు. మరోవైపు కొండా సురేఖ ఒంటరి కాదంటూ మరో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆమెకు మద్దతుగా నిలుస్తామంటున్నారు. బీసీ మహిళ బలహీన వర్గాలకు చెందిన మంత్రిపై ఇలా విరుచుకుపడడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఒకసారిగా కొండా సురేఖకు ఫుల్ సపోర్ట్ దొరికినట్లు అవుతుంది. శ్రీశైలం జైన్ అవుతున్నారు. శ్రీశైలం, కొండా సురేఖకు పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ హైకమాండ్ కూడా ఆమె వ్యాఖ్యలకు సంబంధించి ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ అడిగినట్టుగా కూడా లేదు అని పిసిసి నేతలు చెప్తున్నారు. ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ రామదాస్, గత కొన్ని రోజులుగా సమంత నాగచైతన్యకు సంబంధించి ఎవరైతే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి సినీ ప్రముఖులు, అటు విష్ణు కావచ్చు, కొంతమంది టాలీవుడ్ ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా వరుసగా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ కొంత ఆలస్యంగా అయినప్పటికీ కూడా ఆమె నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నారు. సమంత నాగ చైతన్య విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కొంత ప్రచారం జరిగింది. మంత్రి కొండా సురేఖకు అధిష్టానం ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది, సీరియస్ అయింది, ఆమె నుంచి వివరణ కోరినట్టు కూడా కొంత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా ఒక ప్రకటన చేశారు. కొండా సురేఖకు సంబంధించి ఏఐసిసి పెద్దలు ఎటువంటి వివరణ అడగలేదు, ఆమెకు సంబంధించి ఆమె మీద ఎటువంటి సీరియస్ కాలేదు, ఆమె అప్పటికే వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రచారాన్ని ఆపాలంటూ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వెనుకబడినటువంటి బీసీ మంత్రి అయినటువంటి మహిళా మంత్రి అయినటువంటి కొండా సురేఖకు మేమంతా అండగా ఉంటాము, ఆమె వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె మీద విమర్శలు చేయదు, ఆమెను మేము కాపాడుకుంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మహిళా మంత్రి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు చేసినప్పుడు ఎందుకు వీళ్ళంతా స్పందించలేదు, ఎందుకు ఇప్పుడు స్పందిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున మద్దతు అయితే ఇక బీసీ మంత్రి కొండా సురేఖకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కొండా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ నాగార్జున కుటుంబాన్ని అలాగే కేటీఆర్ ఫ్యామిలీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. ముఖ్యంగా టాలీవుడ్ నాగార్జునకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది. ఒక నేపథ్యంలో కొండా సురేఖపై ఒత్తిడి కూడా పెరిగింది. ఆమె మంత్రి పదవి కూడా తప్పించాలంటూ విమర్శలు కూడా వచ్చాయి. అయితే
కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి ఆమెకు పూర్తి మద్దతు లభించింది. ముఖ్యంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు మద్దతుగా నిలిచారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆమెను సపోర్ట్ చేశారు. పార్టీ హైకమాండ్ ఎలాంటి వివరణ అడగలేదంటున్నారు. ఆమె ఒంటరి కాదంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కొండా సురేఖకి అయితే ఫుల్ సపోర్ట్ లభించింది. ఇటు ఇండైరెక్ట్గా టాలీవుడ్కి అయితే వార్నింగ్ ఇచ్చారు నేతలు. మహిళా మంత్రిపై కామెంట్ చేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారంటూ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కొండా సురేఖకి అయితే పార్టీ వైపు నుంచి పూర్తిగా మద్దతు లభించినట్లయితే ఆమెకు మద్దతుగా పిసిసి చీఫ్ ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ చూద్దాం. మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం, దాంట్లో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం, ఆ వెనువెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. పత్రిముఖం కూడా మాట్లాడడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.